హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఇఫ్ యు కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అండ్ అగైన్ డే మొత్తం మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం సైడ్ వేస్ లోకి వెళ్ళారు. సో మార్కెట్ లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. నాట్ ఓన్లీ నిఫ్టీ 50 అన్ని సెక్టార్స్ లో కూడా పొటెన్షియల్ బయింగ్ చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ లో ర్యాలీ రావడానికి మేజర్ రీజన్ ఏంటో మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఈ రోజు మార్కెట్ లో ర్యాలీ రావడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జియో పొలిటికల్ ఇష్యూస్ లో మనం కొంత కూల్ ఆఫ్ చూస్తున్నాం. సో జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నాయి. పర్టికులర్ గా యుఎస్ అండ్ చైనా రిలేటెడ్ గా ఏదైతే టారిఫ్ వార్ జరుగుతుందో రీసెంట్ గా రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ వల్ల ప్రెసెంట్ టారిఫ్స్ ని హోల్డ్ లో పెట్టారు. ఆల్మోస్ట్ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ కొంత పాజిటివ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాయి. సో దాని వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందే యుఎస్ ఫీచర్స్ కూడా 1% పాజిటివ్ ట్రేడింగ్ అవుతున్నాయి. సో కంప్లీట్ జియో పొలిటికల్ ఇష్యూస్ కూల్ ఆఫ్ అవడం ఎట్ ది సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ లో పాజిటివ్ ర్యాలీ రావడం వల్ల ఈ రోజు మన మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. అండ్ దీంతో పాటు సెకండ్ రీజన్ ఈ వీక్ లో జరగబోతున్న ఫెడ్ మీటింగ్ అండి. సో దీని నుంచి ఫర్దర్ గా 25 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని వల్ల కూడా మార్కెట్స్ ఇప్పటి నుంచే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో వచ్చిన యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎస్టిమేషన్స్ కంటే తక్కువ వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ ఇష్యూస్ కూల్ ఆఫ్ అవడం గ్లోబల్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించడం వల్ల ఈ రోజు మన మార్కెట్స్ కూడా పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చాయి. సో ఇప్పుడు రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. ఒక్కసారి మనం కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఈవెన్ ఈ రోజు మార్కెట్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ర్యాలీ మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ 30 మినిట్స్ టు 45 మినిట్స్ లోపే మీకు మార్కెట్ లో మొమెంటం వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ జస్ట్ ఒక 100 పాయింట్స్ రీజన్ లోనే మనకి కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఎక్కడ కూడా ఆప్షన్ బయర్ కి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తప్ప ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ దొరకలేదు. అలాగే ఆప్షన్ సెల్లర్ కి ఆపర్చునిటీ దొరికిందా అంటే అది కూడా జరగలేదు. మార్కెట్ స్ట్రాంగ్ రికవరీ వచ్చినప్పటికీ మీకు ఇండియా విక్స్ కూడా ప్యారలల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. మార్నింగ్ సెషన్ చూసుకుంటే ఇండియా విక్స్ మీకు ఆల్మోస్ట్ 10% వరకు ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇండియా విక్స్ పెరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి, మనకి ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో జనరల్ గా సైడ్ వేస్ ఉంటే ఆప్షన్ బయర్ కి ఎలాగో ఆపర్చునిటీ దొరకదు. అట్లీస్ట్ ఆప్షన్ సెల్లర్స్ అన్న ప్రాఫిటబుల్ గా చేసుకోవడానికి న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేస్తారు. కానీ ఇండియా విక్స్ పెరుగుతున్నప్పుడు మనకి ప్రీమియం డికే జరగకపోగా ఆ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఈ రోజు ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళు కూడా అంత బెటర్ ప్రాఫిట్స్ అయితే రాదు. అండ్ ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్ గా మార్కెట్ డైరెక్షన్ కి ఇండియా విక్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైనా మన మార్కెట్స్ అప్ సైడ్ ఇంక్రీజ్ అయితే ఇండియా విక్స్ ఫాల్ అవ్వాలి, లేదా మార్కెట్స్ ఫాల్ అయితే ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఈ రోజు మార్కెట్స్ ఇంక్రీజ్ అయితే ఇండియా విక్స్ తగ్గకపోగా ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మరి ఈ సినారియోని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పటికీ వాలటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందంటే దేర్ మైట్ బి 2 రీజన్స్. ద ఫస్ట్ రీజన్ ఇప్పుడు వస్తున్న ఏదైతే బుల్ మార్కెట్ ఉందో దీని మీద చాలా మంది ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ లేకపోవడం, లేదా సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏదైనా వీక్లీ ఎక్స్పైరీ ఆర్ మంత్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఎక్కువగా పోర్షన్స్ అడ్జస్ట్మెంట్స్ చేయడం గానీ లేదా ఎక్కువగా ఫ్రెష్ పోర్షన్స్ తీసుకోవడం వల్ల వాలటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ ఇష్యూస్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి మేబీ నేను మాట్లాడుకున్న 2 రీజన్స్ లో ఫస్ట్ రీజన్ కాకపోయినా సెకండ్ రీజన్ వల్ల ఇండియా విక్స్ పెరిగి ఉండొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ మంత్లీ ఎక్స్పైరీ. సో రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ జరగబోతుంది. సో జనరల్ గా వీక్లీ ఎక్స్పైరీ అయితే కంపేర్ చేసుకుంటే మంత్లీ ఎక్స్పైరీస్ మార్కెట్స్ చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో మనకి ట్రేడ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ ఈవెన్ దో ట్రేడ్ తీసుకున్నప్పటికీ స్టాప్ లాసెస్ చాలా ఫ్రీక్వెంట్ గా టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి విత్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందామండి. సో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి సో మనకి 25,900 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద బిల్డప్ అయింది అండ్ 26,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద బిల్డప్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన సినారియోకి ఈ రోజు మార్కెట్ లో బిల్డప్ అయిన సెంటిమెంట్ రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకుందాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్రైడే సినారియో చూసుకుంటే ఫ్రైడే మీకు కంప్లీట్ కాల్ సైడ్ నుంచి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి పర్టికులర్ గా 26,000 స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ సైడ్, 25,900 కాల్ ఆప్షన్ అండ్ 26,100, 200 అంటే ఇంకా అబోవ్ ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నిటిలో కూడా మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం 26,800, 26,700 అండ్ సో ఆన్ 26,500 దగ్గర వరకు కూడా మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంది. కానీ కంపేర్ టు కాల్స్ తో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ గా పుట్స్ బిల్డప్ అవ్వలేదు. సో ఫ్రైడే మార్కెట్స్ లో కంప్లీట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఫ్రైడే క్లోజింగ్ లో మనకి సెంటిమెంట్ కంప్లీట్లీ నెగిటివ్ సెంటిమెంట్. అందుకని మనం ఈ రోజు ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ వెళ్దాం అనుకున్నాం. కానీ గ్లోబల్ మార్కెట్స్ లో రికవరీ రావడం వల్ల ఈ సెంటిమెంట్ ఎలా షిఫ్ట్ అయింది అనేది మనం అర్థం చేసుకుందాం. సో ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఈ 25,800
800 పుట్ సైడ్ ఏదైతే మనకి ఫ్రైడే బిల్డప్ అయిందో దానికి అడిషనల్ గా ఫ్రెష్ గా మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ ని చాలా బిగ్ లెవెల్ లో యాడ్ చేశారు, చాలా స్ట్రాంగ్. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర మీకు కాల్ సైడ్ ఎగ్జిట్ కూడా అయ్యారు. అంటే ఫ్రైడే క్లోజింగ్ లో ఏ లెవెల్స్ దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో అవి కొంచెం వీక్ అయినాయి, అండ్ ఏ లెవెల్స్ దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నామో అవి చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో కాల్ సైడ్ చాలా బిగ్ లెవెల్ ఎగ్జిట్ కనిపిస్తుంది, పుట్ సైడ్ చాలా బిగ్ లెవెల్ లో ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయ్యి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మీకు డౌన్ సైడ్ లెవెల్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మార్కెట్ అంత ఈజీగా 25,900 ఆర్ 25,800 ఈ లెవెల్స్ అంత ఈజీగా బ్రేక్ చేయలేదు అంటిల్ అన్లెస్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప. వేరేస్ ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఆల్రెడీ బిల్డప్ అయిన రెసిస్టెన్స్ కొంత వీక్ అయిపోయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి పీసీఆర్ రేషియో కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్ ఉంది. అంటే ఫ్రైడే మార్కెట్స్ లో మనకి ఏదైతే కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉందో ఆ నెగిటివ్ సెంటిమెంట్ పాజిటివ్ గా టర్న్ అవుట్ అవుతున్న ప్రాసెస్ లో మనకి న్యూట్రల్ ఫేజ్ లోకి మార్కెట్స్ వచ్చాయి. అంటే న్యూట్రల్ నుంచి జస్ట్ పాజిటివ్ లోకి వెళ్ళడానికి మార్కెట్స్ రెడీగా ఉన్నాయి. అండ్ దీంతో పాటు పర్టికులర్ గా 26,000 స్ట్రైక్ ప్రైస్ మనం ఫోకస్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఎగ్జాక్ట్ ఈక్వల్. అంటే ఆన్ యావరేజ్ చూసుకుంటే 1.7 lakhs చేంజ్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ మ్యాక్స్ పెయిన్ డేటా చూసుకున్నా సరే మీరు 26,000 మ్యాక్స్ పెయిన్ అంటే మనం మల్టిపుల్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం, బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్స్ పెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ ఎక్స్పైరీ జరిగితే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ కి తక్కువ రిస్క్ ఉంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ బయర్స్ కి ఎక్కువ రిస్క్ ఉంటుందో ఆ పాయింట్ ని మనం మ్యాక్స్ పెయిన్ అంటాం. ఎందుకంటే మార్కెట్ లో పర్టికులర్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎక్కువగా ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే మార్కెట్ ని డిసైడ్ చేస్తారు. సో ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్ బయర్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా బిగ్ లెవెల్ లో మనీని తీసుకొస్తారు కాబట్టి మార్కెట్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేసేది వాళ్ళే. అట్ ది సేమ్ టైం మార్కెట్ వాళ్ళకి అగేన్స్ట్ గా వెళ్తున్నప్పుడు ఆ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు దాని తగ్గట్టుగా ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటారు. సో మార్కెట్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేయాలన్నా ఆప్షన్ సెల్లర్స్ చేతిలో ఉంటుంది, వాళ్ళ పొజిషన్స్ ఆల్రెడీ రిస్క్ లోకి వెళ్ళాలన్నా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకని ఏ పాయింట్ దగ్గర మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ కి తక్కువ రిస్క్ ఉంటుందో అట్ ది సేమ్ టైం ఆప్షన్ బయర్స్ కి ఎక్కువ రిస్క్ ఉంటుందో ఆ పాయింట్ ని మనం మ్యాక్స్ పెయిన్ అంటాం. మోస్ట్లీ వీక్లీ ఎక్స్పైరీ అయినా మంత్లీ ఎక్స్పైరీ అయినా ఈ మ్యాక్స్ పెయిన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఎక్స్పైరీ కూడా అక్కడే ఎక్కువగా జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దిస్ ఇస్ నాట్ గ్యారంటీ. ఎగ్జాక్ట్ గా 26,000 దగ్గర మనకి మ్యాక్స్ పెయిన్ ఉంది కాబట్టి అక్కడే ఎక్స్పైరీ జరుగుతుందని గ్యారంటీ లేదు, బట్ దెర్ ఈస్ వెరీ హై పాసిబిలిటీ ఛాన్స్. సో మనకి మ్యాక్స్ పెయిన్ 26,000 దగ్గర కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దెర్ ఈస్ వెరీ హై పాసిబుల్ దట్ 26,000 దగ్గర మనకి ఎక్స్పైరీ జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మార్కెట్ ఈ రోజు మొమెంటం ఎలా వచ్చింది, ఆప్షన్ చైన్ లో సెంటిమెంట్స్ ఎలా షిఫ్ట్ అయినాయి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. సో టెక్నికల్స్ చూసుకోండి. సో టెక్నికల్ గా మనకి మార్కెట్ ఇంక్రీజ్ అయింది, కన్సాలిడేషన్, ప్రాపర్ ఫ్లాగ్ అండ్ పుల్ ప్యాటర్న్. సో బేసిక్ గా ఫ్లాగ్ అండ్ పుల్ ప్యాటర్న్, ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఫార్మ్ అవ్వకుండా మనకి ఏదైతే ట్రెండ్ ఉందో దీని తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని బేస్ బట్టి చూసుకుంటే మనం ఈ కన్సాలిడేషన్ ఫేజ్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే 26,000 మనకి బ్రేక్అవుట్ కనుక జరుగుతున్నట్లయితే మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఈ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది 26,000 దగ్గర మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి, అట్ ది సేమ్ టైం 26,000 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఈ బ్రేక్అవుట్ జరిగి ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు ఇది కనిపిస్తేనే మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోండి, లేదంటే తీసుకోవద్దు. ఒకవేళ బ్రేక్అవుట్ జరిగింది, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో చేంజ్ లేదు, తగ్గట్లేదు, కానీ ఈ రోజు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతుంది, లేదా ఎండింగ్ లో మళ్ళీ 26,000 దగ్గరికి ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ఈ సినారియో వర్క్ అయితేనే రేపు డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోండి, లేదంటే రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ స్ప్రెడ్స్ గానీ లేదా ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి. అలా కాకుండా ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కూడా జరిగితే మనం ఆ పాసిబిలిటీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఈ 26,000 కాల్ సైడ్ అండ్ 25,900 కాల్ సైడ్ వీటికి సంబంధించి మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి, అండ్ 25,800, 700 వీటికి సంబంధించి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఈ సినారియో వర్క్ అయి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తేనే అప్పుడు షార్ట్ పొజిషన్ వెళ్దాం, లేదంటే బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ మార్కెట్ సైడ్ వేస్ లో ఉండిపోతుంది. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ న్యూట్రల్ సెంటిమెంట్ చెప్తుంది, లేదా రెసిస్టెన్స్ వీక్ అవుట్ అయ్యి సపోర్ట్స్ బాగా స్ట్రెంగ్త్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం పీసీఆర్ రేషియో కూడా మనకి 26,000 దగ్గర మ్యాక్స్ పెయిన్ చూపిస్తుంది కాబట్టి హై పాసిబిలిటీ ఛాన్స్ మార్కెట్ ఇదే సైడ్ వేస్ కంటిన్యూ ఎక్స్పైర్ అవ్వచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే ఆ బ్రేక్అవుట్ మాత్రమే ట్రేడ్ చేద్దాం. బట్ బ్రేక్అవుట్ తో పాటు ఆప్షన్ చైన్ పర్టికులర్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ లో సెంటిమెంట్స్ ఆర్ చేంజెస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ చేంజెస్ అనిపిస్తేనే ట్రేడ్ చేయాలి, లేదంటే ఇగ్నోర్ చేస్తాయి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకవేళ డైరెక్షనల్ ట్రేడ్స్ ఏదైనా చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ సెన్సెక్స్ అండి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రేపే ఎక్స్పైరీ. సో సెన్సెక్స్
కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మనకి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అండ్ అగైన్ కన్సాలిడేషన్. సో ఇందులో కూడా సేమ్ ఈ కన్సాలిడేషన్ పాయింట్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడ్ చేసుకుందాం. పర్టికులర్ గా ఇక్కడ ఈ హై బ్రేక్ అయితే సరిపోదండి, మనకి రౌండ్ ఫిగర్ ఉంది 85,000. ఆల్మోస్ట్ ఈ జోన్ మొత్తం కూడా మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపిస్తేనే మనం లాంగ్ పొజిషన్ తీసుకుందాం. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే అప్పుడు దాని తగ్గట్టుగా షార్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వరకు మనం టార్గెట్ సెట్ చేసుకోవాలి. చాలా తక్కువ రీజన్ ఉంది. బికాస్ మీకు 85,000 బ్రేక్ చేస్తే మళ్ళీ 85,800 86,000 వరకు స్ట్రాంగ్ మూమెంట్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఫోకస్ ఆన్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మేజర్ రీసెంట్ స్వింగ్ లో నుంచి స్ట్రాంగ్ రికవరీ అండ్ కన్సాలిడేషన్ ఫేజ్ లో కూడా మీకు ఎండింగ్ లో మంచి రికవరీ కనిపించింది. సో దెర్ ఈస్ అ వెరీ హై పాసిబుల్ ఛాన్స్ దట్ బ్యాంక్ నిఫ్టీ మనకి ప్రాపర్ గా అప్ సైడ్ బ్రేక్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో రౌండ్ ఫిగర్ 58,000 కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది కాబట్టి సో నెక్స్ట్ 58,500 వరకు మనకి ఎక్కడ కూడా రిజెక్షన్ ఉండదు. సో ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ స్కోప్. ఈ 300 పాయింట్స్ లో మనం ఎంట్రీ ప్రాపర్ మొమెంటం ఆక్యుపై చేసుకోవడానికి బెస్ట్ లొకేషన్ లో. కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వద్దనుకుంటే ఆప్షన్ బయింగ్ ఆర్ డైరెక్షనల్ ట్రేడ్ కి సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో అది చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ డజన్ మీన్ ట్రేడ్ చేయకూడదని కాదు, ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు జస్ట్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ లేకపోతే వాల్యూమ్స్ ఇది ఒక్క పారామీటర్ కాకుండా మల్టిపుల్ పారామీటర్స్ అండ్ డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయి అన్ని కన్సిడర్ చేసుకుని ప్రాపర్ రిస్క్ రివార్డ్ దొరికితేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి, లేదా రైట్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తే బెటర్. రైట్. సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి.